ఇక మీ మొదటి ప్రశ్న, సామ్సంగ్ ఏ దేశానికి చెందిన సంస్థ? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ న్యూజిలాండ్, ఆప్షన్ బి దక్షిణ కొరియా, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి ఇండియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూడండి. ఎవరెన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఆప్షన్ బి దక్షిణ కొరియా ఈజ్ రైట్ ఆన్సర్. గర్భా ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి రాజస్థాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి, పూర్తిగా చూడండి. ఆప్షన్ ఏ గుజరాత్ ఈజ్ రైట్ ఆన్సర్. మామిడి పండు తిన్న తరువాత ఏది తింటే హాని జరగవచ్చు? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ పాలు, ఆప్షన్ బి పెరుగు, ఆప్షన్ సి చల్లటి పానీయాలు, ఆప్షన్ డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి పైవన్నీ ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి కేరళ ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశంలో మొదటి రైల్వే బడ్జెట్ ఏ సంవత్సరంలో సమర్పించబడింది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1910లో, ఆప్షన్ బి 1924, ఆప్షన్ సి 1936, ఆప్షన్ డి 1947లో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి 1947 ఈజ్ రైట్ ఆన్సర్. తెహ్రీ డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ భాగీరథి, ఆప్షన్ బి అలకనంద, ఆప్షన్ సి యమున, ఆప్షన్ డి గంగా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ భాగీరథి ఈజ్ రైట్ ఆన్సర్. సార్క్ ఎప్పుడు స్థాపించబడింది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1965లో, ఆప్షన్ బి 1985లో, ఆప్షన్ సి 1990లో, ఆప్షన్ డి 1995లో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి 1985లో ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశంలో మొదటి అణు పరీక్ష ఎక్కడ జరిగింది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ తారాపూర్, ఆప్షన్ బి కర్నూలు, ఆప్షన్ సి శ్రీహరికోట, ఆప్షన్ డి పోఖ్రాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి పోఖ్రాన్ ఈజ్ రైట్ ఆన్సర్. స్మార్ట్ సిటీ మిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 2002లో, ఆప్షన్ బి 2008లో, ఆప్షన్ సి 2015లో, ఆప్షన్ డి 2018లో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూసిన వారు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారో తప్పకుండా కామెంట్ చేయండి. ఆప్షన్ సి 2015లో ఈజ్ రైట్ ఆన్సర్. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా జనాభా కలిగిన దేశం ఏది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి ఇండోనేషియా, ఆప్షన్ డి రష్యా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ఆప్షన్ బి ఇండియా ఈజ్ రైట్ ఆన్సర్. అత్యధిక శాతం పేపర్ తయారీకి ఉపయోగించే చెట్టు ఏది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ వెదురు చెట్టు, ఆప్షన్ బి పాపులర్, ఆప్షన్ సి అస్పెన్ మరియు బిర్చ్, ఆప్షన్ డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి పైవన్నీ ఈజ్ రైట్ ఆన్సర్. పై చిత్రంలోని జాతీయ జెండా ఏ దేశపు జాతీయ జెండా? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఇండోనేషియాది, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి నార్వే, ఆప్షన్ డి ఇజ్రాయిల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఆప్షన్ ఏ ఇండోనేషియా ఈజ్ రైట్ ఆన్సర్. ఈ కింది వాటిలో గుండెకు అత్యంత బలమైన ఆహారం ఏది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ మాంసం, ఆప్షన్ బి పండ్లు, ఆప్షన్ సి గింజలు అండ్ పప్పు ధాన్యాలు, ఆప్షన్ డి బిర్యానీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి గింజలు పప్పు ధాన్యాలు ఈజ్ రైట్ ఆన్సర్. సో మన శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన భాగం అండి. ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేకుండా వర్క్ చేస్తూ ఉంటుంది. దానిని కాపాడుకోవడం మన వంతు. ఇలాంటి ఖర్జూరా పళ్ళు, కిస్మిస్లు, జీడిపప్పు, వాల్నట్స్, బాదం పప్పులు ఇలాంటివి తినడం వల్ల గుండెకు మంచి బలం అయితే అందించిన వారం అవుతాం. ఓకేనా? భారతదేశ మొదటి టాకీ చిత్రం ఏది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ అలమారా, ఆప్షన్ బి సలీం అనార్కలి, ఆప్షన్ సి పేదరాశి పెద్దమ్మ, ఆప్షన్ డి పాతాళ భైరవి. యువర్ టైమ్ స్టార్ట్స్ నా. ఆప్షన్ ఏ అల్మారా ఈజ్ రైట్ ఆన్సర్. ఈ పొడుపు కథని పూరించండి. చింకిరి చింకిరి గుడ్డలు రత్నాలు లాంటి బిడ్డలు. యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ పుచ్చకాయ, ఆప్షన్ బి దోసకాయ, ఆప్షన్ సి అవిసె గింజలు, ఆప్షన్ డి మొక్కజొన్న కంకి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ సామెత చాలామందికి తెలుసు అనుకుంటున్నానండి. ఆప్షన్ డి మొక్కజొన్న కంకి ఈజ్ రైట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూసిన వారు ఎవరెన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ అనేది చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్రతిరోజు మీరు పొందాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీ జ్ఞానాన్ని పెంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండ్ బాయ్.